coronary artery or coronary vein which supply blood to the heart. We compare heart with a bank clerk because bank clerk only use his salary. Here heart is not utilizing what amount of blood is collected from body parts, but it utilized only the blood supplied by coronary artery. The artery, the only one artery which supply blood to the heart. Coronary artery supply blood to only heart. Now, in the aorta, the largest blood vessel in the body is the aorta. ఇగో వీళ్ళకి పెడితే స్ట్రాలు తీసుకొస్తే నాకేం తెలుసు మటన్ కట్ చేస్తుంది. దిస్ ఇస్ ద aorta. Supply oxygenated blood to body parts. Now, sir, వాళ్ళకి ఇచ్చేసాము సార్. ఇక ఇక్కడ ఈ మజిల్స్ ఉన్నాయా, దిస్ మజిల్స్ ఆర్ కాల్డ్ పాపిల్లరీ మజిల్స్. ఇగో ఇట్లా ఇట్లా ఉబ్బెత్తి కనిపిస్తున్నాయి కదా, ఈ మజిల్స్ ఏంటివి అంటే ఇక వీటిని కాడా టెండినే అన్నాం. ఏమన్నాము? కరెక్టేనా లేకుంటే మళ్ళీ మర్చిపోయినాం ఎప్పుడప్పుడు. ఇక మీకు వాల్ ఉంటుంది కదా, ఏం వాల్? ట్రైకాప్సిడ్, బైకాప్సిడ్. ఇగో ఏంది సార్ అంటే గుండె పైకి కిందికి మీరు బాగా గమనించండి. రెడీగా కనిపిస్తుందా? ఇగో ఈ స్ట్రక్చర్ని గమనించండి. ఇగో ఇది ఉంది కదా, ఇగో కిందికి పైకి జరుగుతుందా లైట్గా? ఇది బైకాప్సిడ్ వాల్ అన్నట్టు. ఇప్పుడు దీన్ని మనం ఆట అన్నాం కదా, ఆట అన్నామంటే ఆట నుంచి బ్లడ్ సప్లై చేసేది మిట్రల్ వాల్వ్ ఆర్ బైకాప్సిడ్. ఇగో ఈ కంట్రాక్షన్ రిలాక్షన్ జరుగుతున్నప్పుడు మీకు కనిపిస్తుందా పైకి? ఇది కొంచెం జరుగుతున్నట్టు అనిపిస్తుందా? మీకు అట్లా తెలుస్తలేదు. ఇగో ఈ కార్డా టెండిన్ ఇవి ఎందుకు యూజ్ అవుతాయి సార్ అంటే వాల్స్ క్లోజ్ అయిపోవద్దు, వాల్స్ అనేవి క్లోజ్ అయిపోవద్దు, అవి క్లోజ్ ఓపెనింగ్ అవుతున్నట్టు. ఇగో ఇది దీని కిందికి లాగుతున్నా నేను కిందికి వస్తుంది, పై మళ్ళీ కంట్రాక్షన్ అయినప్పుడు కిందికి వస్తాయి ఇట్లా. ఓకేనా? ఇవి ఏంటి సార్ అంటే పాపులర్ వాల్స్, ఇది వాల్స్. ఇక మధ్యలో ఇది ఉంది కదా, ఇదేంది? పుట్టింజ పేపర్ కాదు ఇది, అంటే దీంట్లో పుట్టింజ పేపర్స్ ఉంటాయి కానీ ఇది సెప్టమ్. డివైడ్ హార్ట్ ఇంటూ రైట్ అండ్ లెఫ్ట్ చాంబర్స్. అట్లా రెండు ఇట్లా డివైడ్ చేస్తుంది. దాని తర్వాత ఇక దీంట్లో మనకు 3 వాల్స్. ఇక బయట ఉన్నదాన్ని పెరికార్డియం అంటాం, మధ్యలో ఉన్నదాన్ని మయోకార్డియం అంటాం, లోపల ఉన్నదాన్ని అంటే ఇది హార్ట్ వాల్స్. ఇక దీన్ని ఇక్కడ నుంచి ఇట్లా ఒక సగం పవర్ తీస్తున్నాయి, ఇట్లా పెరికార్డియము. మీకు ఐడియా కోసం ఇదేంటి? ఇది పెరికార్డియం. ఇది ఏంది సార్ అంటే మధ్యలో ఉన్నది ఏంటి? మయోకార్డియం. లోపల ఉన్నది ఏంది సార్ అంటే అట్లా 3 లేయర్లు ఉంటాయి. ఇక మొత్తం హార్ట్ వాల్ని 2 లేయర్లు చేస్తాం, అవుటర్ ఇన్నర్. రెండింటి మధ్యలో ఏముంటుంది సార్ అంటే పెరికార్డియం ఉంటుంది. అది షాక్స్ నుంచి మెకానిక్ షాక్స్ నుంచి కాపాడుతుంది. ఇంకా ఏమున్నది మీకు? ఇక లోవర్ ఛాంబర్స్. ఇగో ఇదేమో వెంట్రికిల్స్, ఇది వెంట్రికిల్స్. ఇక ఇక్కడ సైడ్ ఈ అప్పర్ ఛాంబర్. ఇగో ఇది వెంట్రికిల్ అయితే ఇది పైన ఉన్నది ఏంది? ఆరికిల్. ఈ ఆరికిల్లో కూడా వాల్వ్ అంటే మనం వేసినట్టు ఒక వాల్వ్ లెక్క ఉండదు, వాల్వులు అంటే వాల్వ్ లెక్క ఉండదు. ఇగో ఇది లాగుతుంది ఆ కిందికి. ఇగో ఈ తెల్ల కనిపిస్తుందా? ఇగో ఇదే వాల్వ్ కిందికి వస్తుంది. అది ఇట్లా అంటే మీకు వీడియోలో చూపిస్తే క్లియర్గా వస్తుంది. ఇది కదా, ఇది ఇట్లుంటుంది రౌండ్గా ఉండి ఈ మజిల్స్ అన్ని కిందికి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే క్లోజ్ అయిపోతుంది, బ్లడ్ కిందికి రాకుండా. ఏం చూపించాలి మీకు? బ్లడ్ కలెక్టెడ్ ఫ్రమ్ పోస్టీరియర్ బాడీ పార్ట్స్ని ఏమంటాము? ఇన్ఫీరియర్ వినా కావా అంటాము. సార్ అన్ని కట్ చేసి నేను ఏం చెప్పాలి? మీకు పల్మనరీ ఆర్ట్